హలో ఫ్రెండ్స్, ఈరోజు చాలా సింపుల్ అండ్ ఈజీగా ఫ్రాన్స్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా దీనికోసం మనకు కావాల్సినవి నేను 1/2 కిలో తీసుకున్నాను పచ్చి రొయ్యలు. వీటిని పసుపు ఇంకా ఉప్పు కొంచెం నిమ్మరసం వేసుకుని బాగా శుభ్రంగా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి పక్కన. ఇప్పుడు ఈ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. ఒక మీడియం సైజ్ ఆనియన్స్ 2, పచ్చిమిర్చి 4 లేదా 5, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు 2 రెబ్బలు, ధనియా పౌడర్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి బండి పెట్టుకుని మనకి ఫ్రైకి సరిపడా ఆయిల్, దీనికైతే ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది, మనం ఫ్రై చేస్తాం కాబట్టి. ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, అలానే పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా ఆన్లో పెట్టుకోండి. మీరు ఇలా చేయడం ద్వారా నేను ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినా మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలుగుతారు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలానే కొంచెం టర్మరిక్ పౌడర్, మనం ఆల్రెడీ రొయ్యలు శుభ్రం చేసినప్పుడు అందులో కొంచెం పసుపు, ఉప్పు, అలానే నిమ్మరసం వేసుకుని శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి. మనం ఇలా చేయడం ద్వారా ఇవి స్మెల్ రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది చాలా సింపుల్గా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇందులోకి పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు. నార్మల్గా మన ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. దీనిలో మనం అసలు వాటర్ వేయనవసరం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి పచ్చి రొయ్యల నుంచి చాలా వాటర్ రిలీజ్ అవుతుంది. మనకి ఇవి కుక్ అవ్వడానికి ఈ వాటర్ అనేది సరిపోతుంది. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఇలానే కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి ఇందులో ఉండే వాటర్ మొత్తం రిలీజ్ అయింది. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటే ఒక 10 to 15 మినిట్స్ పడుతుంది ఇవి కుక్ అవ్వడానికి. మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీనిలోనే నేను 2 టీ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. మీరు టేస్ట్కి తగ్గట్టు కొంచెం స్పైసీనెస్ ఎక్కువగా తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. అలానే 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసాను. వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకిది ఫైనల్ స్టేజ్కి వచ్చింది. చూసారు కదా, వాటర్ మొత్తం ఇంకిపోయింది, ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మీరు కొంచెం కలుపుకోవడానికి గ్రేవీలాగా కావాలనుకుంటే ఇలానే దించేసుకోవచ్చు, లేదా ఇంకా డ్రైగా కావాలంటే ఇంకొక 5 మినిట్స్ పాటు ఉడికించుకుంటే ఇంకా మనకి డ్రైగా తయారవుతాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా మనకి 15 మినిట్స్లోనే రెడీ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.